అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ మంత్రుల వరకు, అలాగే జిల్లా స్థాయి లీడర్ల వరకు కొన్ని మార్పులు జరిగేటటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి చాలాసార్లు కంప్లైంట్ చేసిరు అనేది కొంత వినబడుతున్న చర్చ. మొన్న మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన కాంగ్రెస్ అధిష్టానానికి ఒక రిపోర్టు పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది, రేవంత్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కంట్రోల్ చేస్తలేడు, రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కలుస్తలేడు, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఎందుకున్నది, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు మరి సలహాలు సూచనలు ఇస్తుండా లేదా, రేవంత్ రెడ్డి పర్యటనలు ఎందుకు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు ఎందుకు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందనేటటువంటి ప్రతి అంశం పైన, అట్టనే రేవంత్ రెడ్డి అన్ని మంత్రులకు సంబంధించినటువంటి శాఖలో ఎందుకు ఏలు పెడుతున్నాడు, ఏ మంత్రికి పంచాయతీ అవుతుంది, ఏ మంత్రి రేవంత్ రెడ్డి తోటి పంచాయతీ పెట్టుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి మంత్రులతో ఎందుకు కలిసి ఉంటలేడు, రేవంత్ రెడ్డి బీజేపీ తోటి ఎందుకు క్లోజ్ ఉంటున్నాడు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కూకే ఎందుకు ఫోన్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ లీడర్లతోటి ఎందుకు బాగా క్లోజ్ ఉంటున్నాడు, ఇవన్నీ అంశాలపైన మీనాక్షి నటరాజన్ ఢిల్లీ అధిష్టానానికి ఒక కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. కంప్లైంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే రిపోర్ట్ పంపించేటటువంటి కార్యక్రమం చేసిందట. అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి మీనాక్షి నటరాజన్కు చాలాసార్లు చెప్పిరట. సో రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, క్యాబినెట్ మీటింగ్ పెట్టినా కూడా మమ్మల్ని అడుగుతున్నాడు, మేము వద్దు అని చెప్తే మేము వద్దన్నటువంటి పనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, మమ్మల్ని మంత్రుల లెక్క కూడా రేవంత్ రెడ్డి చూస్తలేడు, మా మంత్రివర్గంలో కూడా రేవంత్ రెడ్డి ఏలు పెడుతున్నాడు, మా శాఖలు కూడా మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, అసలు ఏందో మాకు అర్థమైతలేదు, మరి మాకు మంత్రి పదవులు ఎందుకు, మేము రాజీనామా చేస్తామని చెప్పి 2-3 మంత్రులు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు కూడా చేశారు. అంతేందుకు రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెడితే ఒక మంత్రి క్యాబినెట్ మీటింగ్కి పోలేదు, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అసంతృప్త అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన రకరకాల సర్వేలు కూడా వచ్చినాయి. ఇప్పుడు హెచ్ఎంఆర్ సర్వే అని, సిప్యాక్ సర్వే అని, ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే అని చెప్పి రేవంత్ రెడ్డి సునీల్ కన్గోలు టీంతో ఒక ఇంటర్నల్ సర్వే కూడా చేపించే కార్యక్రమం చేసిండు. ఇవన్నీ సర్వేలు వచ్చినాయి. అన్ని సర్వేలలో రేవంత్ రెడ్డికి నెగిటివ్ ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ చిత్తు ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ డమాల్ అవుతుంది అనేటటువంటి ఒక రిపోర్ట్ మాత్రమే రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇక కాంగ్రెస్ అధిష్టానం ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారట. ఆ సంచలనమైనటువంటి డిసిషన్ ఏంటంటే, ఇప్పుడు దాదాపు 2.5 years గవర్నమెంట్ పూర్తయిపోయింది, 2.5 సంవత్సరాల పరిపాలన పూర్తయిపోయింది. ఇంకొక 3 నెలల సమయం ఉన్నది. అంటే ఇంకా 3 months అయితే 3 years పరిపాలన కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 3 నెలల టైం ఉంది. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి టైం ఇప్పుడు ఎంత తెలుసా? 3 months. 3 నెలల్లో రేవంత్ రెడ్డి తన పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి 3 నెలల్లో పొడగొట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మంత్రులు 3 నెలల్లో పొడగొట్టుకోవాలి. ఒకవేళ మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా వాళ్ళ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు పొడగొట్టుకోలేకపోతే 3 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత, అంటే 3 years గవర్నమెంట్ కంప్లీట్ అయిన తర్వాత, 3 years వరకు వీళ్ళకి టైం ఇస్తున్నారు. 3 years గవర్నమెంట్ పూర్తయిపోయిన తర్వాత 3 సంవత్సరాలలో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా కాంగ్రెస్ అధిష్టానం మార్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకు మారుస్తారు, రీజన్ ఏంది అంటే, ఇప్పుడు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది తాతలాడుతున్నారు. మాకు కూడా మంత్రివర్గంలో చోటు కావాలి, మేము కూడా మంత్రి అవుతామని బీర్లైలే చెప్తున్నాడు, ఆది శ్రీనివాస్ చెప్తున్నాడు. వీళ్ళకు ప్రభుత్వం విప్పించినా కూడా ఎందుకో ఆ మంత్రి పదవి అంటే వేరే ఉంటుంది, మంత్రికి ఒక వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. సో ప్రభుత్వ విప్పు కూడా ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంకే, కానీ క్యాబినెట్ ర్యాంక్ అయినంత మాత్రమే క్యాబినెట్ కాదు కదా. క్యాబినెట్ వేరే. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది మంత్రులు అంటే 16 మంది మంత్రులు అని చెప్పుకోనికి ఉంటుంది. సీతక్క మంత్రి, పొన్నం ప్రభాకర్ మంత్రి, శ్రీధర్ బాబు మంత్రి అని ఇట్లా పేర్లు చెప్పుకోవడానికి ఉంటే మాజీ మంత్రి అనేటటువంటి పేరు ఉంటుంది. మాజీ ప్రభుత్వ విప్ అని అనలేము కదా. విప్పులు వేరే, విప్ అనేది క్యాబినెట్ ర్యాంకే, కానీ మంత్రి పదవిలో ఉండాలనేటటువంటి ఆలోచన ఎమ్మెల్యేలకు ఉంటుంది కదా. సో దాదాపు ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
మాకు కూడా మంత్రి పదవి కావాలి, మంత్రివర్గంలో మాకు కూడా చోటు కల్పించండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా కష్టపడే పనిచేస్తున్నాం, మా నియోజకవర్గంలో ఎటువంటి సమస్య లేదు, మా నియోజకవర్గంలో జనాలందరూ కూడా మా పైన పాజిటివ్ ఉన్నారు, మాకేం ఇబ్బంది లేదంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాల మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి ఏందా సంచలనమైనటువంటి డిసిషన్ అంటే 3 years పరిపాలన పూర్తయిపోయిన నాటికి, అంటే 3 years పరిపాలన పూర్తయిపోయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా బీఆర్ఎస్ అయినా రాష్ట్రంలో అధికారంలో ఉంటే 5 years పరిపాలన ఉంటుంది. 5 years ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు దాదాపు ఎంత కాదన్నా 2 సంవత్సరాల 8 నెలలు 5 అయింది, ఇంకా 9, 10, 11, 12 ఇంకో 4 నెలల టైం ఉంది. 4 months అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 3 సంవత్సరాల పరిపాలన పూర్తయిపోతుంది. ఇక రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే 3-4 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి, ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, రైతు భరోసా రిలీజ్ చేసిండు, తర్వాత పెన్షన్లు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, 2500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నియోజకవర్గాలకు అలర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత ఇక రకరకాల కొత్త పనులు రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తుండంటే వ్యతిరేకతను పొడగొట్టుకుందాం అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు? 10,500 కోట్ల రూపాయలు 10,500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఆర్బీఐ బ్యాంక్ దగ్గర నుండి అప్పు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎందుకు అప్పు చేసిన రీజన్ ఏంటంటే ఇక మరి ఏదో ఒకటి తెలంగాణ ప్రజలకు చేస్తే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన పాజిటివ్ అవుతారు, లేకపోతే గవర్నమెంట్కి ఇబ్బంది అయ్యేటట్టు ఉందనేటటువంటి అంశంతో రేవంత్ రెడ్డి అంతా అప్పులు చేయడం, చిన్న మెల్లగా ఏదో ఒక పని చేస్తున్నాడు, సీసీ రోడ్లు ఎత్తున్నాడు, గ్రామ పంచాయతీలో నిధులు విడుదల చేస్తున్నాడు, ఏదో ఒకటి చిన్న పనులు అయితే చేస్తున్నాడు. ఎందుకు రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి సీఎం సీటు పోయేటట్టున్నది, తెలంగాణలో మార్పులు జరగబోతున్నాయి. మార్పులు ఏంటంటే 3 years గవర్నమెంట్ అయిపోయిన తర్వాత, అంటే 3 years తర్వాత రేవంత్ రెడ్డి సీఎం పదవి చేంజ్ అవ్వచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే రేవంత్ రెడ్డి పైన ఇదే వ్యతిరేకత ఉంటే, రేవంత్ రెడ్డి పైన జనాలు కూడా ఇట్లనే కోపంతో ఉంటే, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత కంటిన్యూ అయితే సో రేవంత్ రెడ్డిని సీఎం సీట్లకి వెళ్ళి మార్చొచ్చట. మరి రేవంత్ రెడ్డిని సీఎం సీట్లకి వెళ్ళి దించేస్తే మరి ఎవరిని ముఖ్యమంత్రి పదవి పెడతారు, మరి ఎవరికి ముఖ్యమంత్రి సీట్ ఇస్తారంటే మ్యాక్సిమం ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు బలంగా వినబడుతున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఫస్ట్ బలంగా వినబడుతున్నది. కానీ రెండోది బట్టి విక్రమార్క పేరు కూడా వినబడతా ఉన్నది. కానీ బట్టి విక్రమార్కకు అంత ఛాన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పదవిని కూడా మార్చేసేటటువంటి అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ. ఒకవేళ బట్టి విక్రమార్క ఆయన ఇప్పుడు దళిత బిడ్డ, బట్టి విక్రమార్క దాదాపు 3 years ఆయన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు. అయితే మేము ఎస్సీలకు 3 years మేము గవర్నమెంట్ నడపడానికి ఛాన్స్ ఇచ్చినాం కాబట్టి ఇంకా బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మ్యాక్సిమం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. అంటే 3 సంవత్సరాలు ఒక ఎస్సీ బిడ్డకు మేము, అంటే 3 సంవత్సరాలు దళిత బిడ్డకు మేము డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం, ఇంకా బీసీలకు కూడా పెద్దపీట వేయాలి కాబట్టి బీసీలకు డిప్యూటీ సీఎం పదవి మిగిలినటువంటి 2 సంవత్సరాల పరిపాలన ఇస్తామనేటటువంటి ఉద్దేశంతో అధిష్టానం సో పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఒకవేళ మహేష్ అన్నకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోతే పొన్నం ప్రభాకర్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది కూడా వినబడుతున్న అంశం. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మినిస్ట్రీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయటం, మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశం ఉండొచ్చట. రకరకాల మార్పులు జరగబోతున్నాయి, మీరు రాసి పెట్టుకోరు. 4 నెలల్లో చాలా మార్పులు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. చాలా మార్పులు జరుగుతాయి, మనం అనుకోనటువంటి రీతిలో మార్పులు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి ఒకవేళ దించేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఉన్నది, అట్లనే శ్రీధర్ బాబు కూడా ఛాన్స్ ఉంది. శ్రీధర్ బాబుకు సీఎం పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్టి విక్రమార్కకి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి సీక్వెన్సెస్ వినబడుతున్నాయి. ఇంకా తర్వాత మంత్రులను కూడా మార్చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఏ మంత్రి పైన అయితే ఈ 3 years పరిపాలనలో ఎక్కువ వ్యతిరేకత ఉన్నదో, ఏ మంత్రి అయితే గట్టిగా పనిచేయలేదో, మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు, మంత్రుల వ్యవహారం బాగాలేదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానానికి ఎవరెవరి పైన అయితే కంప్లైంట్లు పోయినాయో, రిపోర్ట్లు పోయినాయో, దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ
ఈ 16 మంది మంత్రులలో ఏ మినిస్టర్ చక్కగా పనిచేయలేదు అని చెప్పి అధిష్టానానికి కనిపిస్తే ఆ మంత్రులను చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. అంటే సింపుల్, మంత్రి పదవులు తీసేస్తారు. మంత్రి పదవులు తీసేసి ఇప్పుడు దాదాపు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ ఎమ్మెల్యేలలో ఎవరైతే మంత్రి పదవిలో ఫిట్ ఉంటారో, ఏ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే మంచిగా నడపగలుగుతాడు మంత్రివర్గాన్ని, ఏ ఎమ్మెల్యేకు మినిస్ట్రీ ఇస్తే మంచిగా హ్యాండిల్ చేయగలుగుతాడు అని చెప్పి ఎమ్మెల్యేల దాంట్లోకి వెళ్ళి ఒక లిస్ట్ అవుట్ని కూడా తయారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. ఇప్పుడు దాదాపు 20-30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ 20-30 మంది ఎమ్మెల్యేలలో మంత్రి పదవులు వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తారు. ఏ మంత్రి అయితే చక్కగా పనిచేస్తలేడో, టైం పాస్ చేస్తుండో, ఏ మంత్రికి అయితే పనిచేయడం చేతనైతలేదో వాళ్ళని తీసేస్తారు. ఇక ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామన్న ఆలోచనతోటి కాంగ్రెస్ అధిష్టానం ఉందట. సో మ్యాక్సిమం మనకున్న సమాచారం మనకున్నటువంటి అవగాహన అయితే, నాకు తెలిసిన సమాచారం ఒక 4 మంత్రులను తీసేసే అవకాశాలు ఉండొచ్చట. 4 మెంబర్స్ మినిస్టర్స్ని చేంజ్ చేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చట. సో ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఎమ్మెల్యేలకు 4+2 6 మంత్రి పదవులు కొత్తగా రాబోతూ ఉన్నాయి. ఈ 4 ఏమో కాంగ్రెస్ అధిష్టానం మార్చేటటువంటి వాళ్ళు, తీసేసేటటువంటి వాళ్ళు. ఇక 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సో 3 years గవర్నమెంట్ అయిపోయిన తర్వాత సో మ్యాక్సిమం మంత్రివర్గ విస్తరణ ఫుల్ఫిల్ చేస్తారట. ఒకటి మార్పులు చేర్పులు, రెండోది 2 మంత్రి పదవులు కొత్తగా ఇస్తారు. ఇప్పుడు ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేస్తలేరట అంటే ఎట్లయినా 3 years తర్వాత మార్చుడే కదా, అందుకే అంతా ఒకటేసారి చేద్దామనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు గట్టిగా ఉన్నారో, మంచిగా పనిచేస్తారో వాళ్ళకి మంత్రి పదవులు ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి, మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదనేటువంటి వాళ్ళు ఎవరెవరుతున్నారో వాళ్ళని మార్చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి అధిష్టానం 3 years తర్వాత ఈ మార్పులు చేర్పులు చేయబోతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. అంటే ఇంకో 3-4 months టైం ఉన్నది. ఇక ఇప్పటికైనా మంత్రులు గట్టిగా పనిచేయాలి, లేకపోతే మంత్రి పదవులు పోయేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతున్నా. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. రేవంత్ రెడ్డి చాలా మంది పైన కంప్లైంట్లు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి పైన చాలా మంది మంత్రులు కూడా కంప్లైంట్లు ఇచ్చారు. ఇక కంప్లైంట్ల పంచాయతీ నడుస్తున్నది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.